ఇంకొక చిన్న విన్నపం. దయచేసి ఇక్కడున్నటోళ్ళందరూ గ్రహించండి. ఆ చూసేవాళ్ళు గూడా గ్రహించండి. అంబాత్రేయ క్షేత్రం సర్వస్వతంత్ర తంత్రమైనటువంటి పీఠం. అందరికీ స్వతంత్రత ఇక్కడుంటుంది. ఇక్కడ ఎవరు గులాం గాదు, ఎవరు బానిసలు గాదు. ఇక్కడికొచ్చి ఎవరినో రికమెండేషన్‌గా అడిగి, ఏదో చేసుకోవాలన్న ఆరాటం ఎవ్వరు పడకండి. దయచేసి చెప్తున్నా. స్వతంత్రంగా రార్రి. చక్కగా బస్సు దిగి నడుచుకుంటొచ్చి కాళ్ళు కడుక్కోండి. అమ్మకు దండం పెట్టుకొని మంచిగా ప్రదక్షిణలు ఎన్ని శాతం ప్రదక్షిణలు చేసుకోండి. అమ్మని దండం పెట్టుకోండి. కాసేపు ప్రశాంతంగా కూసోండి. ఎనర్జీ లెవెల్స్ అంతా నా లోపల జరుగుతున్నాయని ఫీల్ అవ్వండి. మీ సోల్ ఫీల్ అవుతుంది. మీ మైండ్ రీడ్ అవుతుందంటే ఆటోమేటిక్‌గా ఎనర్జీస్ అనేవి గ్రాస్ప్ అయితాయి. మీ బాడీకి ఆ రిఫ్లెక్టింగ్ సిస్టమ్ ఉంది. దండం పెట్టుకోండి, ఎళ్ళిపోండి. మీకు దర్శనాలకు టికెట్లుండవు, పార్కింగ్‌కి టికెట్లుండవు, భోజనానికి టికెట్లుండదు, వాష్‌రూమ్స్‌కి టికెట్లుండవు. ఫ్రీ. ఏ గుడికి ఇవే కావాలి మనకు. తింటే పోయనీకే కావాలి. ఒకవేళ అరగకపోతే దీనికి కావాలి. ఫ్రీ. వచ్చినాక నిలబడనీకి ఇంత పార్కింగ్ ఏరియా కావాలి. ఫ్రీ. దర్శనంకి పోనీకే డబ్బులేం లేవు. ఫ్రీ. అమ్మని చూడనీకే ఫ్రీ. ఇంకేం కావాలి? ఇక్కడ లెజెండెడ్‌గా స్వతంత్రంగా సర్వస్వతంత్ర తంత్రంగా వచ్చి మీరు అమ్మని సేవించుకొని, కొలుసుకొని వెళ్ళవచ్చు. తాయితే కావాలే కట్టుకుందాం అమ్మ కూనం పేమెంట్ ఉంటే మంచిదంటే రూ. 10 ఇచ్చి తీసుకోర్రి. డబ్బులు లేవంటే కూడా ఊక మొక్కిపోర్రి. టెంకాయ కొట్టిపోదాం. పరాశరి స్వామి ఒక వీడియోలో చెప్పిండే టెంకాయ కొడితే మంచిదంట. తీసుకోరి, కొట్టుర్రి, పోర్రి. టెంకాయ కొట్టిన కూడా డబ్బులు లేవంటే మొక్కిపోర్రి. కోనేట నీళ్ళు నెత్తి మీద చల్లుకొని పోర్రి. ఆ గుడి మీద పసుపేస్తారు. ఇంత పసుపు తీసుకొని పేపర్లో కట్టుకొని పోర్రి. నేను పసుపు తీసుకోవద్దని ఎవరన్నా అన్నారా? నీళ్ళు చల్లుకోవద్దని ఎవరన్నా అన్నారా? ఎక్కడ ఆంక్షలు లేవీడ. చాలామంది ఇక్కడ తప్పు కూడా అర్థం చేసుకుంటున్నారు. రికమెండేషన్‌తోనే నడుస్తుంది ఆడ. రికమెండేషన్ ఏడ నడిచింది చెప్పండి? అమ్మని చూపనీకి ఎవరన్నా రికమెండేషన్ తీసుకున్నారా? ఈ బిచ్చగాని కోసం, ఈ బొచ్చుగాని కోసం రికమెండేషన్‌లు వస్తున్నాయి. అయి నేను వద్దని చెప్పినా. మీరే రికమెండేషన్‌లు చేసుకుంటుర్రు. నేనేమన్నా కావాలని చెప్పినానా? నన్ను కలవనీకి ప్రోటోకాల్ కావాలని చెప్పినా నేను? మీ ఆరాటం. ఎవరితోనన్నా ఫోన్ చేస్తే మాట్లాడతాడేమో అని. నేను వద్దని చెప్పిన అవి. కరెక్టా కదా? ప్రతీదీ ఇక్కడ సర్ప పూజలు అయ్యొచ్చినాయి మన పీఠంలో. సర్ప పూజ చేసుకుంటే చాలా మార్పులు జరిగినాయి. సర్ప పూజ చేసుకోవాలనుకుంటే ఆడ వస్తు సామాగ్రి ఇస్తారు. చేయించే వాలంటీర్స్ ఉంటారు. చేసుకోండి, పోండి. అయిపాయే. ఆ! మనం ఓ రక్ష ఇస్తాం. కొనుక్కోర్రి, రుద్రశూలం దాకిచ్చిర్రు కట్టుకోర్రి, పోర్రి. ఇంక ఏమీడ బలవంతంగా మిమ్మల్ని ఎవరు శాసిస్తున్నార్రా? కుమార్ నీవు శాసిస్తున్నావా? సీను నీవు శాసిస్తున్నావా? మీరే ఉంటారీడ పాపం. ఇంక అందరూ పోయేటి వీళ్ళంతా పోయే కాకులే. ప్రదీప్ నీవు శాసిస్తున్నావా? నిజం చెప్పు. నువ్వు అరుస్తావు అప్పుడప్పుడు. మంజులమ్మ, మంజులమ్మ అరుస్తది. మంజులమ్మ నాన్నదే. మీరు ఈ పీఠాన్ని స్వాతంత్రమైనటువంటి హక్కులతో వాడుకోండి. ఎవరితో మీరు టై అప్ అవ్వద్దు. ఎవరిని కూడా మీరు మిస్‌గైడ్ కావద్దు. మిస్‌గైడ్ చేసుకోవద్దు. ఇది చెప్పాలనిపించి చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోగలరు. ఎవరైనా మీ బంధువులు ఎవరైనా కూడా పలానా పీఠంకి పోదామంటే తప్పకుండా వెళ్ళిరా నాన్న. ఆడ పోయిన తర్వాత నువ్వు ఎవరిని కలవకు. డైరెక్ట్ కాళ్ళు కడుక్కో, అమ్మకు మొక్కు, దండం పెట్టుకో, ఎళ్ళిరా. లేదు టెంకాయ కొట్టాలంటే కొట్టు. గుడి మీద ఇంత పసుపేయాలంటే ఎయ్. దానివల్ల కూడా లాభాలున్నాయని గురువుగారు చెప్పారు. చేయాలనిపిస్తే చేయొచ్చు. అంతే తప్ప నీవు టెంకాయ తీసుకుంటేనే గుళ్ళోకి పోవాలని ఎవరన్నారు? అప్పుడప్పుడు ఇతను అంటాడేమో. ఆ! అట్లే చెప్తాడు వాస్తవమే. ఈ పీఠంలో ప్రతిష్టాత్మకమైన గోపేడ దీపాలుంటవయ్యా. ఎక్కడ గూడా ఇయ్యరు. గోపేడ దీపం అంటిస్తే చాలా మంచిదని పురాణాలు చెప్తున్నాయి నాయనా. గోపేడ దీపం వెలిగించడని చెప్తారు. చెప్పొచ్చు. ఎందుకంటే కొత్తది. ఎవరికీ తెలియదు. బయట గుళ్ళ కాడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొత్తగా దీపాలు ఎవరు తెలియదు కాబట్టి తెలియనిది చెప్పడంలో ధర్మం ఉంది చెప్తారు. అంతే తప్ప గొంతు మీద కత్తి పెట్టి దీపాలు తీసుకన్నారు. బలవంతమైతే ఏం లేదండి. ఇంకోటి ఇక్కడ ఇచ్చేటటువంటి వస్తువులకు ఏవైతే తాయితలు గాని, లక్ష్మీ గవ్వలు, గోమ చక్రాలు, యంత్రాలు అవన్నీ గూడా మనమేమి ఇట్లా ఆవాహయామి అని తీసుకోము చేతులల్ల. అన్నీ మార్కెట్ నుండి తెప్పించి, వాటికి తగిన శుద్ధులు జేసి, ప్రతిష్ఠ జేసి, వాటికన్నిటి ప్రక్రియలు జేసి మనం ఆడ బెడతాం. తీసుకపోమని జెప్తాం. అవి గూడా ఫ్రీ ఇయ్యాలంటే నాకు ఆర్‌బీఐ గవర్నమెంట్ తోటి టై అప్ జేయండి. ఇస్తా. మరేమండి? మంగళవారం నాడు గవ్వలు గడితే బుధవారం కనిపియయి. 1000 ప్యాకెట్లు కడతారు. కనిపియవి. ఎంత కష్టపడతారో 9 మంది స్టాఫ్ పని జేస్తున్నారు. ఎక్కడి నుండి తెచ్చి ఆనియమంట్రి.
హైదరాబాద్‌లో వాడు ఏసేటోడు అంటాడు, "ఏం చేస్తారు సామి వల్ల" అంటాడు. "యానుటి తెమ్మంటారు అయిపోయినాయి స్టాక్" అంటాడు. "ఏయ్ తెప్పి" అంటాం. చూడు స్వామి, మళ్ళా రూ. 10 ఇచ్చే తీసుకోవాలే గదా! దాన్ని గూడా మీరు తప్పనుకుంటే తీసుకోకండి. అవసరమంటే తీసుకోండి. ఇప్పుడు వైన్ షాప్ కాడికి పోతే ఒక కోటర కావాలంటే వాడు ఊకిస్తాడా? రూపాయిస్తే కోటరు ఇస్తాడు. ఫుల్లుగా తాగి పోయి పెండ్లాంని కొడతారు. అంబాత్రాయ క్షేత్రంకొస్తే మీరు రూ. 10 ఇస్తే తాయిత కట్టుకుంటే, ఆ తాయిత కట్టుకుంటే తాయిత దయ్యాలను కొడతది, భూతాలను కొడతది, నరదృష్టిని కొడతది, దుష్టులను, దుర్మార్గులను కొడతది. కోట్ర తాగినోడు లాభం పొందేనా? తాయిత కట్టుకున్నోడు లాభం పొందేనా? కోట్ర తాగినా సైంటిఫికల్‌గా మీకు ఎఫెక్టే. ఫ్యామిలీ పరంగా ఎఫెక్టే. సొసైటీ పరంగా ఎఫెక్టే. కానీ తాయిత కట్టుకుంటే బయోలాజికల్‌గా మీకు మీకు లాభాలున్నాయి. నేను నిరూపిస్తా. ఆరా పరంగా మీకు లాభముంది. ఇది. ఈ విషయం గురించి మా ప్రదీప్ దృష్టికి కొన్ని అంశాలొచ్చాయి కాబట్టి చెప్పాను. దయచేసి తప్పర్థం చేసుకోవద్దు. శుభమస్తు. మళ్ళా నాకు ఫోనొచ్చింది.